మనకి టెక్స్ట్ బుక్ ఉంది కదా, టెక్స్ట్ బుక్ లో ప్రతి పాఠానికి కూడా స్టార్టింగ్ లో ఒక కోడ్ ఉంటుంది. స్టార్టింగ్ లో ఏముంటుంది? ఆ కోడ్ ని క్యూఆర్ కోడ్ అంటాం. ఏమంటాము? ఇది చూడండి, ఇప్పుడు ఇది వాన అనే పాఠం ఉందా, ఇక్కడ ఇలా ఉంది చూడండి. ఎప్పుడైనా గమనించారైతే దీన్ని క్యూఆర్ కోడ్ అంటారు, క్విక్ రెస్పాన్స్ కోడ్. ఇది ఎందుకు ఉంటుందో తెలుసా? మేము పాఠం చెప్తాము, మీరు పాఠం చదువుతారు. దీన్ని మనం ల్యాప్టాప్ లో కానీ, టీవీలో కానీ, సెల్లో కానీ పాఠం లాగా చూసామనుకో, అప్పుడు ఇంకా బాగా వస్తుంది మనకి. అందుకని చెప్పి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీక్ష యాప్ అనేది ఒకటి పెట్టింది. అది ఎక్కడ ఉంటుంది? ఇదిగో మొబైల్ ఇలా ఉంటుంది. మొబైల్ చూస్తున్నారు కదా, ఇదిగోండి దీక్ష యాప్. ఇది గుర్తుండే చెట్టు లాగా నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే అది ఓపెన్ అయింది. దాన్ని నేను ఇలాగ స్కాన్ తీశాను అనుకో, ఇలాగా ఈ కోడ్కి ఇక స్కాన్ తీశాను అనుకోండి. ఇదిగో వాన పాట కదా, ఇదిగో వాన అనే పాఠం లోడ్ అవుతా ఉంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు ఇది లోడ్ అయిన తర్వాత ఈ పాఠం ఇందులో ఉన్న పాఠం దీంట్లోకి వస్తుంది. అప్పుడు మీరు దీంట్లో అయినా చూసుకోవచ్చా? చేస్తారా? ఇప్పుడు మీకు చూపిస్తాను, అలా చేతులు. సరేనా? ఓకే. ఏదైనా కానీ మనము ఓన్లీ వినడం, చూడడం, చదవడం, రాయడం మాత్రమే కాకుండా వింటూ చూస్తే ఇంకా బాగా